పెద్ద నోట్ల రద్దుపై తన వాదన వినిపించేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారా? అసెంబ్లీ వేదికగా క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం అసెంబ్లీని సమావేశపరచాలనుకుంటున్నారా? వాచ్ ఇట్. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే యోచనలో కేసీఆర్. ఈ నెలాఖరులో సమావేశాలు నిర్వహించే ఛాన్స్. నోట్ల రద్దుతో రాష్ట్ర ఆదాయంపై భారీ దెబ్బ. రోజురోజుకు తగ్గుతున్న ఆదాయం. అభివృద్ధి, సంక్షేమ రంగాలపై నోట్ల రద్దు ప్రభావం. ప్రజలకు వాస్తవ పరిస్థితిని వివరించాలని భావిస్తున్న కేసీఆర్. పెద్ద నోట్ల రద్దు, సామాన్యుల కష్టాలు, రాష్ట్ర ఆదాయంపై ప్రభావం తదితర అంశాలపై చర్చించేందుకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే విషయాన్ని అధికార టీఆర్ఎస్ పరిశీలిస్తోంది. నోట్ల రద్దుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండటంతో ప్రజలకు క్లారిటీ ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ నెల 25, 26 తేదీల్లో ప్రధాని మోదీ హైదరాబాద్కు రానున్నారు. ఆ తర్వాతే సమావేశాలు నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో రాష్ట్ర ఇబ్బందులను ప్రధాని దృష్టికి తీసుకువెళ్లి సవివరమైన నివేదిక ఇచ్చేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నట్లు టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశం చివరిసారిగా ఆగస్టు 30న ఒకరోజు జరిగింది. జీఎస్టీపై చర్చించి తీర్మానం చేసేందుకే ఆ సమావేశం పరిమితమైంది. అయితే ఆ సమయంలో నిర్వహించిన బీఏసీలో కనీసం 10 రోజుల పాటు సభను నిర్వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. దీంతో అసెంబ్లీని 10 రోజులు నిర్వహించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ వివిధ కారణాల వల్ల ఇప్పటి వరకు మళ్లీ సమావేశం కాలేదు. కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు ఇతర ప్రభుత్వ వ్యవహారాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, అధికారులు బిజీగా ఉండటంతో సమావేశాలు వాయిదా పడుతూ వస్తున్నాయి. తాజాగా పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో సామాన్యులు ఇబ్బందులు పడుతుండటంతో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై టీఆర్ఎస్ ఆలోచనలో పడింది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా అసెంబ్లీని నిర్వహించి నోట్ల రద్దుపై చర్చించాలని డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, జనం ఇబ్బందులను అసెంబ్లీ వేదికగా చర్చించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని, వాస్తవ స్థితిని ప్రజలకు వివరిస్తే బాగుంటుందని కేసీఆర్ భావిస్తున్నట్లు టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నోట్ల రద్దు నిర్ణయాన్ని టీఆర్ఎస్ నేతలు బహిరంగంగా తప్పుపట్టకపోయినా సామాన్యుల ఇబ్బందులను కేంద్రం పరిగణలోకి తీసుకుంటే బాగుండేదని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రధాని పునరాలోచించి పేదలకు ఇబ్బంది లేకుండా చేయాలని ఆ పార్టీ నేతలు కోరుతున్నారు. వేసిదాలకు పోకుండా ప్రధానమంత్రి గారు మొత్తం దేశవ్యాప్తంగా సాధారణ జనం ఏ విధంగా ఇబ్బంది పడుతుండ్రో విషయాన్ని గమనించి కాంగ్రెస్ అనో, బీజేపీ అనో, ఇతర పార్టీలను, లేకపోతే తెలుగుదేశం మేము ప్రతిపాదించినటువంటి ఇది స్కీమ్ కాబట్టి మేము దానికి కట్టుబడి ఉంటామనేటువంటి బేసిదానికి పోకుండా సాధారణ జనం ఇబ్బంది పడుతుంది కాబట్టి దీన్ని పునఃసమీక్షించవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఈ వేదిక ద్వారా ప్రధానమంత్రి గారికి మా పార్టీ ద్వారా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ 2 నోట్ల రద్దు వల్ల, 500, 1000 నోట్ల రద్దు వల్ల జనమంతా కూడా అల్లకల్లోలమయ్యేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి దాన్ని ఒకసారి పునరాలోచన చేసి ఏ విధంగానైతే వారికి ఉపశమనం కలుగుతుందో అటువంటి విధానాన్ని రూపకల్పన చేయవలసిందిగా మీ ద్వారా ప్రధానమంత్రిని కోరుతూ, మొత్తానికి అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై 1-2 రోజుల్లో కేసీఆర్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నరసింహారావు, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్.